భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమాలే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అశ్వాపురం మండలంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఇక భీముని గుండం కొత్తూరు గ్రామానికి 63 లక్షలతో, జగ్గారం నుంచి ఊకేవారిగూడెం గ్రామానికి 1.20 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ఇక గ్రామాల్లో కనీస సౌకర్యాలు పెంపొందించేందుకు కృషిస్తున్నామని అన్నారు. అనంతరం అక్కడి నుంచి మణుకూరు మండలంలోని భావి కూనవరం గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులైన వంక శివలక్ష్మి అనే మహిళ ఇంట్లో భోజనం చేశారు మంత్రి పొంగులేటి. ఇంతకుముందు పాయం గారు చెప్పినట్లు ఈ వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 14-15 నెలల్లోనే సుమారు 28 నుంచి 30 కోట్లు ఈ రోడ్లకైతే, స్కూల్స్ కైతే, కాలేజీలకైతే మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదే ఎందుకు చెప్తున్నానంటే నిజంగా బాగలేదు. కొల్లగొట్టుకొని పోయాడు ఆనాడు ప్రభుత్వుడు. అయినా పేదవాళ్ళ కన్నీరు తుడిచే దాంట్లో, పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, అది 2 లక్షల వరకు రైతన్నలకు రుణమాఫీ కానీ, సన్న వడ్లు పట్టించిన రైతన్నకి బోనస్ గా మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకు కానీ, అది వానాకాలం పంటకే కాదు వేసవకాలం పంటకు కూడా మనం ఈనాడు ఇచ్చుకుంటున్నాం. రూపాయలు ఎకరానికి ఇస్తే ఈనాడు 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అద్భుతమైన భూభారతి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్తాను. రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని 15 నెలల క్రితం మీ ప్రేమ అభిమానం ఎలా ఉన్నాయో భవిష్యత్తులో కూడా అలానే ఉండే విధంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి అండగా